5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈ రోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నేను ఇంత మునుపు పోయాను, నేను ఎందుకు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలన్నా? ఇంత మునుపు చట్టాన్ని ధిక్కరించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది. అది మీరే ఒప్పుకుంటున్నారు. నేను బైబిల్ చదువుకుంటాను. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పులేదు దాంట్లో. ఎందుకు ఇంట్లో ఉమెన్స్ బైబిల్ చదువుకోవచ్చు. బట్ ఐఎమ్ సెయింగ్ ఎందుకు చర్చకి పోకూడదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. డోంట్ మిస్టేక్ మీ. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఇల్లేని వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాలని నిబంధనలు పాటిస్తాను. మసీదుకి పోతాను, వాళ్ళు గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్? ఎందుకు దాచిపెట్టుకోవాల్సి? నేను లోపల చూడాలి. యూ కెన్ రీడ్ అవుట్ సైడ్. నథింగ్ రాంగ్. నేను తప్పుపడడం లేదు. కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను. నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు.